ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు. దేవుడు నీతిమంతుని ఆకలి గొననీయడు. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసినప్పుడు కరువు చేత వారిని శిక్షించాలని దేవుడు తీర్మానించుకున్నాడు. అందుకనే ప్రవక్త అయినటువంటి ఏలియాను ఆయన, నీవు కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు, నేను నీకు కాకుల చేత ఆహారమును పంపించేదను అని చెప్పాడు. ప్రభు మాటకు లోబడి దైవజనుడు కెరీతు వాగు దగ్గర కూర్చున్నప్పుడు ఆయన 2 పూటల దైవజనుని కొరకై తన గృహములో తయారు చేయబడిన రొట్టెను మాంసమును కాకోళముల చేత ఇచ్చి దైవజనుని పోషించిన గొప్ప దేవుడు ఆయన. నీతిమంతుడైనటువంటి ఏలియాను ఆయన ఆకలి గొననీయలేదు. దేవుని నీతిని అనుసరించే మనము ఎవరమైనను సరే, ఏదో ఒక సందర్భమున చిక్కులలో చిక్కుకున్నప్పుడు ప్రభువు మనకు సహాయం చేసి ఆకలిని తీర్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఒకసారి ఒక దైవజనుడు దూర ప్రాంతములో ఉన్న ఒక గ్రామమునకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి అరణ్య మార్గము గుండా వస్తూ ఉన్నాడు. హఠాత్తుగా మేఘాలు చీకట్లు కమ్ముకొని భారీగా వర్షము కురవడము మొదలుపెట్టాయి. ఆయన అటు ఇటు చూసినాడు. ఎక్కడ తలదాచుకునేటువంటి స్థలము ఆయనకు దొరకలేదు. ఒక పెద్ద మర్రి చెట్టు కనపడ్డది. ఆ మర్రి చెట్టుకి మనిషి పోగలిగినంత తొర్ర ఉన్నది. ఆయన అక్కడకు పరిగెత్తి ఆ తొర్రలో ఆయన కూర్చున్నాడు. వర్షము నుండి ఆయన కాపాడబడ్డాడు. కానీ వర్షము నిలబడలేదు. గంటలైనాయి. ఒక రాత్రంతా గడిచి వర్షము కురుస్తూనే ఉన్నది. దైవజనునికి విపరీతమైన ఆకలి. తెల్లవారింది కానీ చీకట్లు కమ్ముకొని ఉన్నాయి. వర్షము ముసురు వదిలిపెట్టడం లేదు. వర్షము పడుతూనే ఉన్నది. విపరీతమైన ఆకలి. ప్రభువా, నీతిమంతుణ్ణి ఆకలి కొననివ్వు అని నీవు వాగ్దానం చేస్తే ఇప్పుడు నేనేమి చేయాలని ఆయన దేవుని వైపు చూసి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక మెరుపులో అతని కండ్లను తెరిచాడు. ఒక మూల ఉడతలు సేకరించి పెట్టినటువంటి అనేకమైన జీడిపప్పులు, ముంతమామిడి పండ్లు, అంటే జీడి మామిడి పండ్లు ఉండడము అతడు గమనించినాడు. వాటి చేత ఆయన తన ఆకలిని తీర్చుకొని వర్షపు నీరుని త్రాగి తన దాహమును తీర్చుకున్నాడు. వర్షము తగ్గేంత వరకు ఉడతలు ఎక్కడి నుండో ఆహారమును తీసుకొని వచ్చి అక్కడ పెట్టి అవి వెళ్ళిపోయేటువంటివి. అవును, దేవుడు గొప్పవాడు. నీతిమంతులను ఆకలి కొననీయుడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మనను పోషించగలగడానికి ఆయన శక్తిమంతుడు. ప్రార్థించుకుందాం. గనుడా, నీతిమంతులను ఆకలి కొననీయని మీ ప్రేమకై వందనాలు. నీ వైపు చూసి మొరపెట్టే బిడ్డల యొక్క ఆకలిని మీరు తీర్చమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.